హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి ఆటోలో స్టార్ట్ అయిపోయాం అనుకుంటున్నారా? టీ నగర్కి అయితే వెళ్దామని చెప్పింది మా చెల్లి. సో అందుకని అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే తర్వాత తను కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోవాలి కదా. సో అందుకని టీ నగర్ వెళ్దామనింది. ఇంటి దగ్గర నుంచి అయితే ఆటో పెట్టుకొని పార్క్ స్టేషన్ వరకు వచ్చాము. ఎందుకులే ఇంకొక 100 రూపీస్ బొక్క, 15 రూపీస్ ఉంటే ట్రైన్లోనే టీ నగర్ వెళ్ళిపోవచ్చు. దట్టు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని ట్రైన్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు మా చెల్లికి సీట్ అయితే దొరకల, అమ్మకి సీట్ ఉంది. సో అమ్మని కూర్చోబెట్టేసాము. మా బుజ్జోడైతే అసలు పార్క్ స్టేషన్కి వెళ్ళినప్పుడే నిద్రపోయాడు అనమాట. ఇంకా మేము టీ నగర్ రీచ్ అయ్యి కొన్ని షాప్స్కి వెళ్ళేదాకా వాడు నిద్రపోతూనే ఉన్నాడు. ఎంతైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంలేండి. వాళ్ళని ఎత్తుకోవడానికే తనీగా ఒక మనిషిని పెట్టుకొని వెళ్తేనే మనం ఏదైనా చూసి తీసుకోవచ్చు. సో మార్కెట్ అయితే చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రూట్స్ అవన్నీ. మనమైతే తీసుకొని మోసుకెళ్ళలేంలే అనేసి మేమైతే ఏం తీసుకోలే, అసలు ఆ సెక్షన్కే వెళ్ళలేదు. అయినా కానీ టీ నగర్లో మేము ఏం చూడలేదు కూడా, ఎందుకంటే సాటర్డే సండే టైమ్స్ కదా. మేము సాటర్డే వెళ్ళాము. ఎందుకులేండి అంత రష్ అంటే అంత రష్, అది కూడా ఆడి సేల్ నడుస్తుంది కదా, 1+1. అసలు కచ్చ 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 ఉండింది లోపల. ఎందుకు వెళ్ళాం రా బాబోయ్ అనిపించింది. సరే లేసేసాడు కదా బుడ్డోడు, ఇంకా ఆగుతాడా, ఏదో ఒక బొమ్మ తీసుకోవాలన్నాడని ఈ బొమ్మ అయితే తీసుకున్నా. 50 రూపాయలే అన్నారు. 50 అంటే చాలా పర్లేదు కదా. చూసారా ఈ రష్లో కచ్చి తొక్కేస్తున్నారు. మనుషులు ఉన్నారే చూసుకొని వెళ్దామన్న డీసెన్సీ కూడా లేదు. సో ఫైనలీ ఎండ ఎక్కువగా ఉంది కదా అని ఒక షాప్లోకి అయితే వెళ్ళిపోయాం. ఏసీ ఉంటుందిలే, ఇంకా హ్యాపీగా ఏసీలో అన్న కొంతసేపు తిరుగుదాం అనేసి. మా చెల్లి గురించి మీకు తెలిసిందే కదా, ఆ పిల్లకైతే ఎప్పుడు ఏదైనా శారీస్ చూస్తే దానికి ఆ శారీస్ పిచ్చి వదలదనమాట. మళ్ళీ శారీ అయితే తెచ్చుకుంది. ఇంకైతే చూసారా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ వచ్చేయడానికి. ఎక్కువ లేట్ అయితే మళ్ళీ ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, ఎవరు తిట్లు తీసుకుంటారు లేట్గా వస్తే అని చెప్పి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. మా వాడి చేతిలో ఉండే డాక్టర్ కిట్ కూడా వాడే కొనుక్కున్నాడు. ఆ డాక్టర్ కిట్ తీసుకొని ఇంజెక్షన్ వేస్తా అదేస్తా అంటున్నాడు అనమాట. నన్ను తనీగా కూర్చోపెట్టేశారు ట్రైన్లో. వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని. చూసారా రిపాన్ బిల్డింగ్ సెంట్రల్ దగ్గరకు అయితే వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఆటో పెట్టుకొని అయితే వచ్చేసాము. నాకు ఈ బిల్డింగ్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఫ్లాగ్ కలర్ లైట్స్ వేస్తారు కాబట్టి. సో ఇంటికైతే వచ్చేసాము. చాలా టయర్డ్, ఆల్మోస్ట్ 7:30 అయింది. మేము ఇంటి నుంచి 2 o'clock స్టార్ట్ అయ్యాం. చెమటలు పట్టిపోయే మొహం అంతా ట్యాన్ చూసారా అసలు ఆ జనాలకి. మేమైతే ఆ జనాలకి మేమైతే అలసిపోయామన్నమాట ఫుల్గా. ఈసారి అయితే అమ్మ ఒక ఆంటీకి ఇవ్వాలన్నారు. సో అందుకని తీసుకొని వచ్చాము. శారీ అయితే తీసుకొచ్చేసాం. శారీ అయితే జస్ట్ 431 రూపీస్ పడింది. ఆఫర్ కదా ఎంతైనా ఆడి సేల్లో. మాకు తమిళనాడు సైడ్లో చాలా ఆఫర్స్ ఉంటాయి. ఈ షార్ట్స్ అన్నీ మా చెల్లి తీసుకుందనమాట. టీ షర్ట్స్ 200, షార్ట్స్ అయితే ఒకటి 100 రూపీస్ అని మా చెల్లి తీసుకుంది తన ఫ్రెండ్స్ ఎవరికో. సో చూసారా మేమైతే షాపింగ్కి వెళ్ళామని పేరుకే కానీ రూపాయి లేకుండా వెళ్ళాము. అంటే ₹1 ఖర్చు పెట్టకూడదు, జస్ట్ విండో షాపింగ్ చేసుకొద్దామని వెళ్ళాము. చెప్పా కదా చూసారు ఆఫర్లో ఓన్లీ 431 పడింది. శారీ అయితే సూపర్ ఉండింది. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. మీకు బాగా గుర్తుందా ఈ కలర్? నా యానివర్సరీ రోజు వేసుకున్న ఇదే కలర్ డ్రెస్. కొంతమందికి అయితే గుర్తుంటుంది అనుకుంటున్నా, నన్ను బాగా అబ్జర్వ్ చేసే నా యూట్యూబ్ ఫ్యామిలీకి. సో నెక్స్ట్ అయితే ఈ శారీ ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది కదా, దేంట్లో అన్నా కానివ్వండి ఇప్పుడు ఈ శారీ చాలా ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్ యాప్స్లో కూడా. సో ఇది వచ్చేసి ఆఫర్లో 700 చేంజ్ పడిందనమాట. ఆన్లైన్లోనే ఎక్కువ చూపిస్తుంది, బట్ క్లాత్ అయితే సూపర్గా ఉండింది. కలర్ నేనే సెలెక్ట్ చేశాను. మా చెల్లి అయితే ఈ శారీ అంటే ఈ మోడల్లో నేను తీసేసుకోవాలనిందనమాట. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను. ఆ లైటింగ్కి ఈ కలర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. తను ఇంకా శారీ బాగా డ్రేప్ చేసుకుంటుంది కాబట్టి తనకి ఈ కలర్ బాగానే ఉంటుందిలే అనుకున్నా. ఈ మోడల్ శారీ మీలో ఎవరి దగ్గరైనా ఉంటే నాకైతే కామెంట్ చేసేసేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాగుందా శారీ అయితే? ఎన్నిసార్లు 100 సార్లు సెలెక్ట్ చేసుకుంది. ఉండేదే 4 కలర్లు, ఆ 4 కలర్లు 40 సార్లు చూసి సెలెక్ట్ చేసిందనమాట. ఈ శారీ నేను తన ఇద్దరం కలిసే సెలెక్ట్ చేసాము. ఇంకా షార్ట్స్ అవన్నీ తన ఫ్రెండ్స్ కోసం తీసుకున్నవే.
చెప్పా కదా ఈ బొమ్మ 50 రూపాయలు, చాలా బెస్ట్ కదా, బెస్టో కాదో కామెంట్ చేసేసేయండి. ఇంకా మేమైతే ఇవే తీసుకున్నాము. ఇంకా వాచెస్ కూడా తీసుకుంది. ఈ వాచ్ వచ్చి 180 పడింది. తను రైట్ హ్యాండ్కే వేసుకుంటుందంట. సో రైట్ హ్యాండ్కి అయితే ఈ వాచ్ బాగానే ఉందిలే అని చెప్పా. బాగుంది కదా. సో మా అమ్మకి ఒక వాచ్ తీసుకున్నాము, 150 పడింది. ఇది కొంచెం పెద్ద రాయల్, మనం పెట్టి చూసేద్దాం, ఎందుకంటే మమ్మీ తీసి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట పని చేసుకోవాలని. సో ఈ వాచ్ అయితే తీసుకున్నాం, 2 వాచ్లు. చూసారా, నేనైతే అనుకున్నా మా చెల్లి మనసులో ఏమో ఉన్న డబ్బులంతా గోకేసింది అనుకుంటా ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే నేనైతే ఏం తీసుకోవాలా నా కోసం అని. నేను వెళ్ళానంటే నేను ఈ బట్టలు, యాక్సెసరీస్ ఇవేం చూడను. మనకు కావాల్సింది మెయిన్ ఫుడ్ మాత్రం బాగా లాగిచ్చా అనమాట నేను. ఒక వాటర్ బాటిల్ అయితే మ్యాండేటరీ కదా, ఎండలో వెళ్ళాం కాబట్టి కూలింగ్గా. ఏంటంటే ఫుడ్ నేను బాగా తిన్నాను. ఎంత అంటే ఈ మునక్కాయలు చూడండి, మర్చిపోయా చెప్పడం. 10 రూపాయలకి ఇన్ని మునక్కాయలు ఇచ్చారు, 4 మునక్కాయలు ట్రైన్లో వచ్చేటప్పుడు. తక్కువకి ఇస్తే మనం వదలం కదా. సో అందుకనే తీసుకొని వచ్చేసాను. ఇంకా మమ్మీకి అయితే ఒక చెప్పులు తీసి ఇచ్చాను. చెప్పులు చూసారా, ఇవైతే 120 రూపీస్ పడింది. మమ్మీకి చెప్పులు తీసుకొని వచ్చాం. ఇవంటే టీ నగర్లో తీసుకోలే, లాస్ట్ పార్క్ స్టేషన్ దగ్గర పెట్టుంటే అక్కడ తీసుకున్నాం అనమాట. ఇంకా నిమ్మకాయలు, లెమన్ రైస్ చేసుకోవచ్చులే అని ఇంటి దగ్గర అయితే 6 రూపీస్ ఒక్కటి, ట్రైన్లో అన్ని నిమ్మకాయలు కలిపి ఓన్లీ 20 రూపీస్ అనమాట. చాలా వర్త్ కదా, అందుకోసమని తీసేసుకున్నాను అనమాట. ఇంకా అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలు నార్మల్గా బయటే దొరకవన్నమాట యాంకిల్ లెగ్గిన్స్. 3 వచ్చి 350కి సరవణ స్టోర్స్లో 1 2 get 1 ఫ్రీ లాగా, అంటే 3 వచ్చి 350కి ఇచ్చారు. సో 2 వైట్ లెగ్గిన్, ఒక బ్లాక్ లెగ్గిన్ తీసుకున్నాం. ఒక వైట్ నాకు, ఒక వైట్ తనకు అనమాట. క్లాత్ అయితే ఆసమ్ ఉండింది, చెప్పక్కర్లా. ఇంకా నాకు లెగ్గిన్ లేదు వైట్ కలరు, అంత ఎన్ని వైట్ లెగ్గిన్స్ ఉన్నా ఊరికే మార్చిపోతాయి కదా. సో ఇంకా అందుకని వైట్ లెగ్గిన్స్ అయితే తీసేసుకున్నాం. ఈ షార్ట్స్ 100 పడింది. క్లాత్ అయితే బాగున్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి టీ నగర్లో. మా బుడ్డోడు చూసారా, సరవణ స్టోర్స్లోకి వెళ్ళగానే ఈ చెప్పులు ఎత్తి పక్కన పెట్టేసుకొని కావాలని ఆ బ్యాగ్ పట్టుకొని తిరిగిపోయాడు బాగా. టామ్ అండ్ జెర్రీ చెప్పులు చాలా అంటే చాలా బాగున్నాయి. 270 రూపీస్ పడింది ఆఫర్లో మాకైతే. దాని మీద ట్యాగ్ రేట్ వచ్చి 380 సంథింగ్ ఎంత ఉంది, 100 అయితే డిస్కౌంట్ ఇచ్చారనమాట. చూసారా, మన జెర్రీ అండ్ ఇంకో చెప్పు మీద వచ్చేసి టామ్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో కూడా కార్టూన్ చూడమంటే టామ్ అండ్ జెర్రీయే చూస్తాడు. సో అందుకని టామ్ అండ్ జెర్రీ చెప్పులే తీసుకొచ్చేసేసాము. కొంచెం పెద్ద సైజే, ఎందుకంటే వాడు ఎలానో చెప్పులు వేసుకోడు కదా, ఉత్తికాళ్ళతోనే తిరుగుతాడు. ఫ్యూచర్లో వాడుకోవచ్చులే అని కొంచెం పెద్ద సైజే తీసుకొని వచ్చేసాము అని అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ అది కాదు, ఆ చెప్పుల్లో ఆ సైజు స్టార్టింగ్ అనమాట. ఏదో ఒకట్లే అని తీసుకొచ్చేసాము. ఇంకా మావాడు అడిగితే మా చెల్లి కాదంటుందా, లేదుగా, ఏది అడిగితే అది తీసిచ్చేస్తుంది. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది, రేపు బయలుదేరిపోవాలి కోయంబత్తూర్కని. సో మేము తీసుకున్న శారీస్లో చెప్పులు, బొమ్మ ఇవన్నీ బాగుంటాయి, నాకు కమెంట్ చేసేసేయండి. అండ్ టీ నగర్, చెన్నైలో ఉండే వాళ్ళైతే టీ నగర్కి వెళ్తే మంచి ఆఫర్స్ ఉన్నాయి, బాగా తీసుకోవచ్చు. శారీస్ కానివ్వండి, పూనం శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి అక్కడికి 3000 అయిపోయింది ఫుల్ ఓవరాల్గా. అంతే ఇంకా ఈ వీడియో. ఇంకేమైతే మేము తీసుకోలేదు. అబ్బాయికి టాయ్స్ తీసుకున్నాము, అవేమీ మేము అంతేం లేదు. టాయ్స్ అయితే 2 టాయ్స్ తీసుకున్నాం అనమాట. ఇంటికి రాగానే అక్కడ మేము చాలా స్నాక్స్ తిన్నామని చెప్పా కదా, అందులో ఐస్ క్రీమ్స్ తిన్నాం. ఇంటికి రాగానే కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది బుడ్డోడికి. ఎందుకులేండి, పిచ్చ కోపం వచ్చేసింది నాకు. సో ఇంకైతే నేను ఇంటికి వచ్చేసాను అనమాట. చూసారా ఎంత ఇదో. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాం, తెచ్చినవన్నీ. మాకు వేరే వర్క్స్ ఉన్నాయి కదా, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి, అన్నీ వర్క్స్ అనమాట. మా చెల్లి ఎంత లోపల నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది, అది చేయకు అది ఇది అని. ఏం చేస్తాం, తప్పదు కదండి. చిన్నాళ్ళు మాట్లాడితే పెద్దవాళ్ళు ఎప్పుడు వినాల్సిందే. మునక్కాయతో కొడతా అని చెప్తున్నా. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.